నమస్తే, పూరా లోకల్కు స్వాగతం. ఈరోజు మనం చూసిన వార్త ఒకటి కొత్తగా కనిపిస్తుంది. ఎందుకు అంటే దేశవ్యాప్తంగా ఉచితాలు అంటే ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసినా లేదంటే కర్ణాటకలో చూసినా ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పేరుతో ప్రజలకు వెళ్తున్నారు. వారి ఓట్లను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఏపీ నుండి జై భారత్ పార్టీని స్థాపించిన సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాత్రము ఈ ఉచితాలకు ఎక్కడ స్థానము లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఉచితాలతో ప్రజలు కావచ్చు లేదంటే వినియోగదారులు వారందరూ కూడా సోమరిపోతులుగా తయారవుతున్నారని చెప్పేసి ఒక అపవాదు కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అంటే తనకు సంబంధించి ఆయన పార్టీని ప్రారంభించిన వెంటనే ఆయన మేనిఫెస్టోలో ఉచితాలకు అసలు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వను అని చెప్పేసి ఆయన ధీమాగా మరి ప్రజలకు స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక మేధావిగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన తాజాగా ఆయన స్వయంగా ఒక పార్టీని స్థాపించిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇవాళ రేపు ఉచితాలకు ప్రజలు అలవాటు పడడం జరిగింది. ఎవరు అంటే ఏ పార్టీ ఎటువంటి ఉచిత పథకాలు ఇస్తుంది, వారిని గెలిపించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ అందుకు భిన్నంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అవసరాలు ఎవరికి ఉన్నాయి, ఇవి ఎటువంటి అవసరాలు తీర్చాలి, వారికి కావలసిన అవసరాలు ఏంటి, ఏ విధంగా వారికి న్యాయం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసిన తర్వాత సమగ్రంగా మరి వాటి గురించి అధ్యయనం చేసిన తర్వాతనే ఉచితాల పథకాలు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఆయన ఒక తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. జై భారత్ పార్టీ కనుక రాజకీయాల్లోకి వస్తే అంటే ప్రజల్లోకి వెళ్తే మరి ఉచిత పథకాలు ఇవ్వకుండా ప్రజలు ఈ పార్టీని ఆదరిస్తారా, లేదు జేడి లక్ష్మీనారాయణ చూసి ప్రజలు ఓట్లు వేస్తారా అన్నది మాత్రం కాలమే నిర్ణయించనుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉచిత పథకాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించిన తర్వాత మహిళలు ఇటు కర్ణాటకలో కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు వారి సిగపట్లు పట్టి కొట్టుకున్న పరిస్థితులు అయితే తెర మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చేందుకు కూడా ప్రభుత్వాలు పనిచేయాలి, కొత్త చర్యలు తీసుకోవాలి, కొత్త చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ మరి ఉచిత పథకాలు లేకుండా ప్రజల్లోకి వెళ్ళే పార్టీలను ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పనుంది.